యాక్టింగ్ మళ్ళీ ఎవరు తిరుగు చేయలేరు ఎవరు. సూపర్ స్టార్ మహేష్ బాబు. యావరేజ్ ఐ థింక్. సినిమా బాగుందమ్మా. సీనుకు మంగకు సీను వాళ్ళిద్దరికి సూపర్ స్టార్ కృష్ణ ఆశీర్వాదము. బ్లాక్ బస్టర్ సూపర్ ఉందమ్మా. 100 సినిమాలు చేసినంత అనుభవము మన జయకృష్ణకు ఉన్నది. చాలా వేరే లెవెల్ ఇచ్చేసిన మూవీ అయితే బ్లాక్ బస్టర్ హిట్. అంతే ఇంకా మంచిగా చేసిన అనమాట. యాస్టీజ్ మహేష్ బాబు ఆ కళ్ళు యాక్టింగ్ కానీ ఇంకోటి మన మోహన్ బాబు ఎంట్రీ కూడా మస్తు ఇచ్చిండు. ఆయన యాక్షన్ కానీ డైరెక్షన్ చాలా బాగుంది. స్టోరీ రైటింగ్ కానీ మళ్ళీ ఆ స్క్రిప్ట్ ఆ స్క్రీన్ ప్లే మాత్రం వేరే లెవెల్. స్టార్ ఫ్యామిలీ నుంచి వచ్చాడు కదా, మంచి డిబేటెడ్ మూవీ అనుకోవచ్చు. అలా అట్లా స్టార్ ఫ్యామిలీ మూవీ కాకుండా ఈయన ఓన్గా బాగుంది అనమాట. యాక్టింగ్ న్యాచురల్గా కళ్ళలో సేమ్ మహేష్ బాబుని దింపేసిండు. జయకృష్ణ యాక్షన్, ఫైట్, డ్యాన్సు అన్ని రకాలుగా చేసిండు. రమేష్ బాబు పేరు నిలబెడతాడు, కృష్ణ గారి పేరు నిలబెట్టాడు. ఆయన మనవడు అంటే కృష్ణకు తగ్గ మనవడు అంటే సూపర్. జయకృష్ణ సూపర్ స్టార్ మనవడు అంటే ఇలా ఉండాలి. డ్యాన్స్లు, ఫైట్లు, యాక్షన్లు ఏ మాత్రం డోకా లేదు. ఇది మాత్రం 100%. సినిమా చాలా బాగుందండి. ఒక హీరోగానే కాకుండా మంచి స్టోరీతో మంచి ఎలివేషన్తో వచ్చాడు. ఇది ఫస్ట్ డెబ్యూ పిక్చర్ ఫస్ట్ పిక్చర్ లాగా కాకుండా 25th పిక్చర్లో చేసినట్టుగా జయకృష్ణ గారు బాగా చేశారు. రియల్లీ తెలుగు ఇండస్ట్రీకి ఒక మంచి స్టార్ దొరికాడు అనుకోండి. టోటల్లీ డిఫరెంట్ అండి. మహేష్ బాబు కృష్ణ గారు అని కాకుండా మంచి మేనరిజమ్స్ కానీ, యాక్షన్ కానీ, మూమెంట్స్ కానీ, ప్రతి సీన్లో ఒక పాటలలో, డాన్స్లలోనే కాకుండా ప్రతి సీన్లలో, యాక్షన్లో కానీ అన్నీ పర్ఫెక్ట్గా చేశాడు. రియల్లీ అజయ్ భూపతి గారికి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఆయన డైరెక్షన్లో ఆయనతో ఏది కావాలనుకున్నాడో అది ఇప్పించుకున్నాడు. రియల్ సూపర్ అన్న. పర్ఫార్మెన్స్ అయితే సూపరు, బాగుంది. పర్ఫార్మెన్స్ ఈజ్ గుడ్ అన్న. చూసుకుంటే ఫైట్లు, సాంగ్స్ అంతా బాగా చేసిండు. డ్యాన్స్ అయితే డైరెక్షన్ బాగానే ఉందన్న. బట్ కొద్దిగా కథలో ఎక్కడో మిస్ అయినట్టు నాకు అనిపించింది. బట్ పర్ఫార్మెన్స్ ఈజ్ గుడ్ అన్న. నంబర్ 1 ఆయన పర్సనాలిటీ. ఎలా అనిపించింది? ఉత్తమ నటుడు, సినిమా బాగుంది. బ్లాక్ బస్టర్ సార్, సూపర్ ఉంది సినిమా. నేను నెల్లూరు నుంచి వచ్చాను. సినిమా సూపర్ డూపర్ హిట్ అండి. జయకృష్ణ గారు ఎంత యాక్షన్ చేస్తారంటే చాలా బాగా ఉంది. యాక్షన్ మూవీ, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చాలా చక్కగా తీశాడు. ఎన్నో సినిమాల అనుభవం ఉన్నాడు. హైలైట్స్ అంటాం. థ్యాంక్ యూ. చూసారమ్మా? చెప్పమ్మా. ఎలా అనిపించిందమ్మా? చాలా బాగా అనిపించింది. చాలా బాగా చేశాడు. సూపర్ హిట్. చాలా సూపర్ హిట్. ఏం నచ్చింది? మూవీ చాలా బాగుంది. మూవీ ఎలా ఉంది మేడం మూవీ? ఎలా ఉంది మేడం మూవీ? ఎలా ఉంది బ్రో మూవీ? బాగుంది. సూపర్. ఎలా ఉంది మేడం? ఎలా ఉందన్న మూవీ? హిట్. బాగుంది సార్, చాలా బాగుంది. బ్లాక్ బస్టర్ సార్. జయకృష్ణ బాగా సూపర్ సార్. సేమ్ ఫ్యామిలీ లాగా ఉన్నారు, సూపర్ సెక్షన్ లాగా ఉన్నారు సేమ్. మొత్తం బాబుని దింపేసిండు. యాక్చువల్గా మొత్తం అయితే ఖతర్నాక్ ఉంది సినిమా.
డెబ్యూ ఫిలిం ఇట్లా తీయడం అనేది అసలు ఊహించినటువంటిది. స్టార్ ఫ్యామిలీ నుంచి వచ్చాడు కదా మీ ఎక్స్పెక్టేషన్ రీచ్ అయిందా ఫస్ట్ సినిమా? అట్లేం లేదు కానీ యాక్టింగ్ పరంగా మొత్తం బాగుంది. సినిమా తరపు నుంచి వచ్చినాడు కాబట్టి వారసుడు కాబట్టి ఒక సపోర్ట్ ఇచ్చాను అంతే. మహేష్ బాబులా ఉన్నాయి దింపిడు మొత్తం యాజ్ ఇట్ ఈస్ దింపిండు. ఫైటింగ్ సీన్స్ యాక్టింగ్ ఎమోషన్స్ అన్ని దింపేసిండు. అంటే నెక్స్ట్ జనరేషన్ సూపర్ స్టార్ అయ్యే ఛాన్స్ ఉందా? అది అఫ్ కోర్స్ అవుతాడు. రేటింగ్ ఎంత సార్? 4. బైక్ పై అన్న సినిమా అదిరిపోయింది అన్న. ఎలా ఉన్నాడు గట్టంనేని? చాలా బాగుంది అన్న. అసలు ఏదో అనుకున్నా కానీ చాలా బాగా చేసిండు అన్న. యాక్టింగ్ బాగా చేసిండు. మంచిగా యాక్టింగ్ అయితే బాగా చేసిండు. ఇంకా స్టోరీ ఇంకా మామూలు అయినా ఖతర్నాక్ చేసిండు. రావే చెలియా సాంగ్ సూపర్. రావే చెలియా సాంగ్ లిరిక్స్ ఎవరు రాస్తారు కానీ అద్దరిపోయింది సాంగ్. సూపర్ అన్న. వెరీ గుడ్ మూవీ, వెరీ గుడ్ స్టోరీ, గుడ్ లవ్ స్టోరీ. యాక్చువల్లీ దీస్ డేస్ ఇట్లాంటివి వస్తలేవు ఈ మధ్యలో మూవీ, బట్ యా వెరీ గుడ్ మూవీ, చూడొచ్చు. యా చాలా స్మార్ట్ ఉండు, బాగుంది మూవీ. సూపర్ ఉంది మూవీ. జయకృష్ణ ఫస్ట్ మూవీ అయినా సూపర్ ఉంది. లుక్స్ ఎలా ఉన్నాయి తట్టుకోలే. మహేష్ బాబు సేమ్ బ్లాక్ బస్టర్ హిట్. ఒక్క ముక్కలో చెప్పు సినిమా ఎలా ఉంది? ఒక చెప్పాలన్నా, కృష్ణ గారు డేరింగ్ అండ్ డాషింగ్ అయితే, మహేష్ బాబు గారు మిల్కో అయితే, ఈయన చెప్తున్నా కదన్నా వేరే లెవెల్ మాస్ స్వాగ్ ఉన్న మాస్ బాయ్ అన్న, వేరే లెవెల్. జయకృష్ణ ఘట్టం అనేది ఒక 30 ఏళ్ళు ఉండిపోతాడన్న ఇండస్ట్రీలో, చెప్తున్నా అన్న. సూపర్ స్టార్స్ ఫ్యామిలీ లెగసీ కంటిన్యూస్. బాగుందండి. జయకృష్ణ ఫస్ట్ సూపర్ ఎక్సలెంట్.